బాగి కంగారుగా కిందికి వెళ్ళడానికి పరిగెడుతుండగా మను ఆపుతూ ఉంటుంది. ఎందుకంత కంగారుగా వెళ్తున్నావు అంటుండగా మెయిన్ ఆఫ్ చేయడానికి అని అంటూ హడావుడి పడుతుండగా ఎందుకు మెయిన్ ఆఫ్ చేయడం అంటూ ఆపి మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. వాష్రూమ్లో వాటర్ ఉండగా గ్లీజర్ వైర్ అనుకోకుండా కట్ అయి అందులో పడిపోయింది. ఇక పవర్ సప్లై అవుతుంది వాటర్లోకి. నేను చూడకుండా లోపలికి వెళ్ళబోతూ ఉండగా చిత్ర నన్ను కాపాడింది అని మారు మాట్లాడకుండా పరిగెడుతుంది బాగి. అప్పుడు మను చిత్ర నిన్ను కాపాడిందా అని పండ్లు కొరుక్కుంటూ చిత్ర దగ్గరికి వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా అని చిత్రాన్ని తిడుతూ ఉంటుంది మను. అప్పుడు చిత్ర కోపంగా మనోహరి వైపు తిరిగి చిత్ర కాదు అరుంధతి అని గట్టిగా అరుస్తుంది. దాంతో మను షాక్ అవుతుంది. అసలేం జరిగిందంటే బాగిని కాపాడడానికి పరిగెత్తుతున్న ఆరుకి చిత్ర కనబడడంతో చిత్రలో ప్రవేశిస్తుంది ఆరు. వెళ్ళి కరెంట్ షాక్ ఉన్న వాటర్లో కాలు పెట్టబోతూ ఉండగా కాపాడుతుంది బాగిని ఆరు. మను నీకు ఎన్నోసార్లు చెప్పాను నా కుటుంబం జోలికి రావద్దు అని, వస్తే బాగోదు అని. ఈసారి వార్నింగ్తో వదిలేసిన ఇంకొకసారి మాత్రం నేను చంపకుండా వదిలిపెట్టను అని ఆరు వార్నింగ్ ఇస్తుండగా నువ్వు వెళ్ళిపోయావు కదా అని అంటూ ఉంటుంది మను. నువ్వు నా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయే వరకు నేనెలా వెళ్తాను, నువ్వు నా కుటుంబం నుండి దూరంగా వెళ్ళు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆరు. ఇక అప్పుడే చిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆరు చిత్ర నుండి బయటికి వచ్చేస్తుంది. అలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది మను. అప్పుడే బాగి వచ్చి ఏమైంది చిత్రకి అని కింద పడిపోయిన చిత్రని చూస్తూ అడుగుతూ ఉండగా మను సైలెంట్గా షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది మను అని గట్టిగా అరవడంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది మను. పద పట్టు సాయం అంటూ చిత్రని పైకి లేపి తీసుకెళ్తూ ఉంటారు మను బాగి. ఆ తర్వాత ఆరు చిత్రగుప్తుల వారితో నా సమయం పూర్తయింది కదా అని అంటూ ఉండగా నీ సోదరిని కాపాడడానికి నీకున్న 18 రోజుల సమయాన్ని త్యాగం చేసావా బాలిక అని అంటూ ఉండగా బాధగా అటువైపు చూస్తూ ఉంటుంది ఆరు. నీ ఫోటో ముందున్న పూలని నీ స్నేహితురాలు తీసేసింది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని గుప్తా గారు అంటూ ఉంటారు. భూలోకం నుండి నేను వెళ్ళిపోయే టైం వచ్చేసిందన్నమాట. చిన్న ప్రశ్న గుప్తా గారు, నేను వెళ్ళిపోయాక పిల్లా పాపలతో ఆయన బాగి బాగుంటారు కదా, సంతోషంగా ఉంటారు కదా అని బాధగా ఆరు చిత్రగుప్తుల వారిని అడుగుతూ ఉండగా అలా చూస్తూ ఉండిపోతారు గుప్తా గారు. మీరు భవిష్యవాణి చూశారు కదా గుప్తా గారు, చెప్పండి అని ఆరు అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతాడు గుప్తా. చెప్పకూడదు కదా అని అంటూనే నాకు ఇంకొక మార్గం ఏముంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అనుకుని వచ్చేస్తానంతే అని అంటూ ఉంటుంది ఆరు. నీకు ఇచ్చిన 18 రోజుల్లో అన్నీ చక్కబెట్టి వస్తావనుకున్నాను అని గుప్తా గారు అంటూ ఉండగా ఆరు నేను ఏది పూర్తి చేయలేనేమో, నా బ్రతికే అంతేమో అని ఆరు అంటూ ఉంటుంది బాధగా. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బాలిక, కానీ నా కర్తవ్య నిర్వహణ తప్ప నేనేం చెయ్యలేను అని అంటుంటారు గుప్తా గారు. పదండి గుప్తా గారు అని ఆరు అనగానే ధూమ్ తటా అని మంత్రం చదివి పైకి తీసుకెళ్తూ ఉంటాడు ఆరుని గుప్తా గారు. మేఘాల్లో వెళ్తున్న ఆరు ఆ ఇంటిని చూస్తూ ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉండగా వద్దు బాలిక, ఇక రుణానుబంధాలు తీరిపోయాక ఆ బంధాలతో నువ్వు బాధపడకూడదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఆరుని తీసుకొని యమలోకానికి వెళ్ళబోతూ ఉంటాడు గుప్తా. మేఘాల్లో విహరిస్తూ ఉంటారు. మరోవైపు లాయర్ రణ్వీర్ని ఎన్ని ఎంక్వైరీలు చేసినా అంజలి నీ కూతురు కాదని తేలింది రణ్వీర్ అని అంటూ ఉంటాడు. లేదు అమర్ అబద్ధం చెప్తున్నాడు, అంజలి చుట్టూ కోట కట్టుతున్నాడు, అసలు అమర్ ఎక్కడో తప్పు చేసే ఉంటాడు, ఆ తప్పుని నేను ఫస్ట్ కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు రణ్వీర్. మనోహరికి కాల్ చేస్తాడు రణ్వీర్. ఏమైంది అని మను అడుగుతుండగా లేదు లాయర్లు అందరూ డాక్టర్లు అందరూ ఏదేదో చెప్పినా నా కూతురు అంజలి కాదని చెప్తున్నారు, కానీ నాకెక్కడో డౌట్గా ఉంది
అంజు మన కూతురే అనిపిస్తుంది అని రణ్వీర్ అంటూ ఉంటాడు. అయినా తెలిసినా తెలియకపోయినా ప్రాబ్లం ఏముంది, అంజు నీ కూతురైతే నువ్వు నీ ఆస్తిని వదిలేస్తావా అని మను అడుగుతుండగా, లేదు నాకు అన్నిటికన్నా ఆస్తే ముఖ్యమని నీకు తెలుసు కదా, కానీ నిజమేంటో నాకు తెలియాలి అని రణ్వీర్ కోపంగా అంటూ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు అమర్ బాగి రాథోడ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాథోడ్ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాడు రణ్వీర్ అంటుండగా, అవును కానీ నేను దాచిన నిజాన్ని ఎప్పటికీ పసిగట్టలేడు రణ్వీర్. నేను ఎక్కడ తప్పు చేశానో ఆ రణ్వీర్ కన్నా ముందు నేను తెలుసుకోవాలి అని అంటూ ఉండగా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ ఉండడం అని బాగి అడుగుతుండగా, పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి అని అంటూ ఉంటాడు అమర్. అంటే ఏంటి అని బాగి అడుగుతూ ఉండగా, రణ్వీర్ తన భార్య ఎవరో దాస్తున్నాడు, ఆ భార్య ఎవరో తెలిస్తే సొల్యూషన్ తెలుస్తుంది అని అంటూ ఉంటాడు అమర్. అప్పుడు బాగి కూడా నాకు మనోహరియే రణ్వీర్ భార్య అన్న డౌట్ కూడా ఈ ఎంక్వైరీతో తేలిపోతుంది, తొందరగా వెతకండి అని బయటికి నెస్తుంది. మనసులో మాత్రం మనోహరి రణ్వీర్లు భార్యాభర్తలని అనుమానపడుతూ ఉంటుంది బాగి. ఇక రాథోడ్ ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఇక అటువైపుగా వెళ్తున్న అంజుని మను ఆపేసి, చిన్నప్పటి నుండి అమ్మా నాన్న నిన్నెలా చూసేవారు అని అడుగుతుండగా, రణ్వీర్ అంకుల్కి నీకేమైంది, ఎందుకు అలా అడుగుతున్నారు, మొన్న కూడా ఇదే ప్రశ్న వేశారు అని అడుగుతూ ఉంటుంది. ఓహో రణ్వీర్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశాడా అని అనుకుంటూ, చెప్పు మరి అని అడుగుతుండగా, నన్ను చాలా బాగా చూసేవాళ్ళు, మిగతా ముగ్గురు అక్క అన్నయ్యల కన్నా నన్ను బాగా చూసుకునేవాళ్ళు అంటూ ఉండగా, నన్ను ఒకసారి అమ్మ అని పిలు అని అంటుంది మను. నేను ఎందుకు పిలుస్తాను, నువ్వు నాకు అమ్మవు కాదు కదా, అమ్మ అని నేను ఎవరిని పిలవను, నువ్వు నాకు అమ్మవు కాదు కదా అని అంటుండగా పిల్లలు ముగ్గురు వచ్చేస్తారు. ఏంటే బ్యాగ్ తెచ్చుకుంటానని ఇక్కడే కబుర్లు పెడుతున్నావు అని అమ్ము అడుగుతుండగా, ఆంటీ నన్ను అమ్మ అని పిలవమంది అని నిజం చెప్పేస్తుంది. అమ్మో ఈ గయ్యాలి చెప్పేసింది అని మను అనుకుంటూ ఉంటుంది. పద వెళ్దాం అని పిల్లలు ముగ్గురు మనోహరి వైపు చూస్తూ అనగా, జోక్ చేశానులే వెళ్ళండి అని అంటూ పిల్లల్ని పంపించేస్తుంది మను. కాస్త దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి అమ్మా అని పిలుస్తుంది మనుని. దాంతో మను షాక్ అయి అంజు వైపు చూస్తుండగా, మళ్ళీ ఒకసారి పిలవమన్నావు కదా, హ్యాపీ కదా, నాకు అమ్మని తప్ప అమ్మ అని పిలవడం ఇష్టం ఉండదు అని అంటూ వెళ్ళిపోతుంది. ఆలోచనలో పడిపోతుంది మను. ఇక పైకి వెళ్తున్న ఆరు గుప్తా గారికి చిత్రగుప్తుల వారు కంగారుగా కిందికి రావడం గమనిస్తారు. ఇక విచిత్రగుప్తుల వారు చిత్రగుప్తుని ఆపి, ఎందుకు ఇలా కంగారుగా వస్తున్నారు అని అంటుండగా ఆరు కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అప్పుడు పండ్లు కొరుకుతూ ఉంటారు విచిత్రగుప్త గారు. చిత్రగుప్త గారు విచిత్రగుప్త గారిని పక్కకి తీసుకెళ్ళి, ఇప్పుడు ఈ బాలికని పైకి తీసుకెళ్లడం ప్రమాదం అని అంటుండగా, ఎందుకు అని గుప్తా గారు అడుగుతుండగా ఆరు చాటుగా మాటలన్నీ వింటూ ఉంటుంది. త్రిమూర్తులు వచ్చి మన లెక్కలన్నీ సోదా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం వెళ్తే లెక్కల్లో బొక్కల్ని వాళ్ళు పసిగెట్టేస్తారు. ఈ బాలికని ఇక్కడ తీసుకుపోవడం మంచిది కాదు, భూలోకంలో కొన్ని రోజులు ఉంచుదాం అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా, లేదు మేఘాల్లోనే తిప్పేద్దాం అని అంటూ ఉంటారు విచిత్రగుప్తుల వారు. అప్పుడు కానీ నారదుని చేతుల్లో మనకు అక్షంతలుండవు అని అంటుంటాడు చిత్రగుప్తుల వారు. అలాగే వెళ్దాం పద అని అంటూ ఆరు దగ్గరికి రాగానే, పదండి యమలోకానికి అని ఓవర్ యాక్షన్ చేయగా, మా మాటలన్నీ నువ్వు విన్నావని మాకు అర్థమైంది, భూలోకానికి వెళ్దాం పద అని అంటూ అందరూ కలిసి మళ్ళీ కిందికి వచ్చేస్తారు. ఇక మళ్ళీ ఆరు చేయబోయే సాహసాలేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.